మేము ఇచ్చిన హామీలన్నిటికీ కట్టుబడి ఉన్నాం. ఫస్ట్ మీరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడదాం. 100 రోజుల లోపడే సరే కోడ్ రాకముందే మీ అందరికి తెలుసు కొన్ని విషయాల్లో మేము ఆర్టీసీ బస్ ట్రావెల్ విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచడంలో కానీ, 500 రూపీస్ గ్యాస్ సిలిండర్లో కానీ, 200 రూపాయలు యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం కానీ చాలా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చేశాం. రిమెంబర్ మాది 5 ఏళ్ల ప్రభుత్వం. మరి అన్నీ ఒకే రోజు అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. 100 రోజులని ఆశ పెట్టారు కదా. నో సరే 100 రోజుల లోపల కోడ్ వచ్చే లోపల ఎన్ని చేయగలిగినో చేసినాం. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో కొత్త స్కీమ్లు ప్రవేశపెట్టడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి లేదు. మోడల్ కోడ్ అనుమతి అది పూర్తయిన తర్వాత జూన్ మొదటి వారంలో 2వ వారంలో 6 గ్యారెంటీలు అన్నీ కూడా అమలు చేస్తాం. కానీ రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9నే మేము రుణమాఫీ చేస్తాం. బ్యాంకుల నుంచి మీరు రుణాలు తీసుకోండి, 9న అధికారంలోకి వచ్చిన రోజే రుణమాఫీ చేస్తామని పర్టికులర్గా చెప్పారు కదా సార్. సరే మేము ప్రమాణ స్వీకారం చేస్తే 7వ తారీఖు సాయంత్రం అయిందా? 7వ తారీఖు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఆగస్టు 15వ తారీఖున మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మళ్ళా ఒకసారి రీట్రేట్ చేసిండు. వీఆర్ కమిటెడ్ టు దట్.